స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో తెలంగాణకు సంబంధించినటువంటి నీట్ విషయాలు ఈ వీడియోలో చూద్దాము. ఆల్ ఇండియా కోటాలో 12th కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ 13th మార్నింగ్ 11 AM కి ఈ రోజు మార్నింగ్ అయిపోయాయి. ఇప్పుడే ఇది ఎడిట్ చేస్తున్నప్పుడే రివైజ్ అయింది ఆల్ ఇండియా కోటా షెడ్యూల్. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5th నుంచి 15th వరకు, అంటే 2 days ఎక్స్టెండ్ చేశారు. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా, చాయిస్ ఫిల్ చేయాలనుకున్నా చేసుకోండి. 15th మనకి 2 PM వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 15th ఈవినింగ్ 5 PM వరకు చాయిస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అయ్యే క్లోజ్ ఉంది రౌండ్ 1 అనుకుంటే ఆల్ ఇండియా కోటాలో చేసుకోవచ్చు. సో ఇక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఇక తెలంగాణకు సంబంధించి 13th నుంచి మేనేజ్మెంట్ కోటా అనేది రిజిస్ట్రేషన్ కి ఓపెన్ అయిపోయింది. ఓకే, సో దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాము. మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ అండ్ సి అంటే ఎన్ఆర్ఐ కోట కేటగిరీ బోత్ ఒకేసారి అప్లికేషన్. మేనేజ్మెంట్ కోటా అంటేనే రెండుకే వచ్చేస్తుంది. సో మనకి ఇది రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 12,000 రూపాయలు ఉంటుంది. ఓకే, డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. వీలైతే అవసరమైతే ఆ వీడియో చూడండి. సో ఎవరు అప్లై చేయాలి ఏంటి అని అనుకుంటే మనకి స్కోర్ వచ్చేసి బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఓకే, సో 50% ఛాన్స్ ఉంది సీట్ వచ్చే ఛాన్స్ అనుకున్న వాళ్ళు. ఇంకొకటి ఎక్కడో చిన్న లాస్ట్ కాలేజెస్ లో, నోవా అట్లాంటి కాలేజెస్ లో వస్తుంది. సో బెటర్ ఏంటంటే మంచి ప్రైవేట్ కాలేజ్లకి వెళ్దాము, మాకు డబ్బు గురించి ఇబ్బంది లేదు, 60 to 1 crore వరకు మేము పెట్టుకోగలము అనుకున్నటువంటి వాళ్ళు, సో డబ్బులేమి ప్రాబ్లం లేదు, మేము 60 లక్షల నుంచి 1 crore వరకు పెట్టుకోగలము, స్తోమత ఉంది, లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది 1 time ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఆలోచించుకొని, ఇంకొకటి ఏంటంటే డైలమాలో ఉన్న వాళ్ళు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎన్ఆర్ఐ కోటాకు వెళ్తామా లేదా అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనము మళ్ళీ ఒకవేళ థాట్ వచ్చింది అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం అప్లై చేయాలంటే పెద్ద కథ ఉంటుంది. అది లాయర్ నోటరీ తీసుకోవాలి, కోర్టుల చుట్టూ పరిగెత్తాలి, ఫాస్ట్ ట్రాక్లు ఇవన్నీ కూడా దాంట్లో మళ్ళీ ఫీజు కట్టి ఏదో చేసుకుంటే గానీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఆలోచన ఏ మాత్రం కొద్దిగా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, 13th నుంచి 20th వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ కి టైం ఇచ్చారు. సో ఇక ఎవరు అప్లై చేసుకోవద్దు అంటే గవర్నమెంట్ కాలేజ్ లో, మంచి కాలేజ్ లో సీట్ వచ్చే వాళ్ళు ఆబ్వియస్లీ. సో సెకండ్ ఏంటంటే మేము బి కేటగిరీలో ఎటువంటి పరిస్థితిలో చేరము, వస్తే ఫ్రీ సీట్, లేకుంటే గ్యాప్ తీసుకుంటాము లేదా వేరే కోర్స్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళనవసరం లేదు. ఓకే, అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కేటగిరీలో, అంటే జనరల్ లో 213, తర్వాత కేటగిరీలో వచ్చేసి 177 మార్క్స్ ఆ పైన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులే దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో కానీ సి కేటగిరీలో కానీ చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, లోనే అంటే ఆఫ్లైన్ లో వెళ్ళి జాయిన్ అవసరం లేదు. ఆన్లైన్ లో అంటే ఫ్రీజ్ ఫ్లోట్ ఆప్షన్ అనేది ఉంది. ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజ్ నచ్చి మీకు ఫిజికల్ గా వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి, మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. అదే ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్ కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచే ఆన్లైన్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈరోజు పేపర్ లో ఒక కాలం అయితే వచ్చింది, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. తర్వాత నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది అని ఇచ్చారు. సో ఇందులో ఎన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అవి కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఈ న్యూస్ చూడండి. సో తెలంగాణ ప్రైవేట్ వైద్య దంత కళాశాలల్లో 26-27 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది, అంటే మేనేజ్మెంట్ కోటాకు నోటిఫికేషన్ ఇచ్చింది.
13th మార్నింగ్ 6 o'clock నుంచి 20th ఈవినింగ్ 6 o'clock వరకు రిజిస్ట్రేషన్ కి టైం అనేది ఉందన్నమాట. ఓకే, అభ్యర్థులు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ధృవపత్రాలు అప్లోడ్ చేయొచ్చు, అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత నీట్ 2026 లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. అదే జనరల్ కేటగిరీలో అయితే 213 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు, కేటగిరీస్ అయితే SC ST వాళ్ళు 177 మార్క్స్ వచ్చిన వాళ్ళు, క్వాలిఫై మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ EWS అదే మార్క్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. మిగిలిన 85% తెలంగాణ స్థానిక అభ్యర్థులకి మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఇస్తారు. మిగిలినటువంటి 15% సీట్లను దేశవ్యాప్తంగా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఓకే, మీ కేటగిరీ NRI కోటా సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, NRI కానీ దీంట్లో 15% B కేటగిరీ కానీ దేశవ్యాప్తమైన అభ్యర్థులు చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 12,000 ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా 12,000 రూపాయలు చెల్లించాలి B కేటగిరీకి. ఈ ఫీజు అనేది రిటర్న్ అనేది రాదు. MBS B కేటగిరీ విశ్వవిద్యాలయం ఫీజు 40,000 యూనివర్సిటీ ఫీజు. అదే C కేటగిరీకి అయితే 70,000 ఉంటుంది. అదే విధంగా BDS కి అయితే B కేటగిరీకి 20,000 యూనివర్సిటీ ఫీజు, NRI కి 40,000 ఉంటుంది. ట్యూషన్ ఫీజు మాత్రం ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 98 ప్రకారం ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల సంఖ్యను ప్రస్తుతం ప్రకటించలేదు. సీట్ మ్యాట్రిక్స్ మేనేజ్మెంట్ లో రాలేదు. ఓకేనా, NMC NDA అనుమతించిన సీట్ల మేరకు కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్లను ముందు విశ్వవిద్యాలయం వెబ్సైట్ లో వెల్లడిస్తారు. ఓకే, కాగా ఎంపికైన విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత మధ్యలో చదువు మానేస్తే డిస్కంటిన్యూ అయితే 20 లక్షల డిస్కంటిన్యూషన్ బాండ్ అమలు కానుంది. గుర్తుపెట్టుకోండి. నిబంధనల ప్రకారం 3 ఏళ్ల పాటు తెలంగాణలో MBBS BDS ప్రవేశాలకు అనర్హత కూడా ఉంటుంది డిస్కంటిన్యూ అయితే. ఎంతమంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది కదా, తెలంగాణలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారయా అంటే ఆల్మోస్ట్ 18,922 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవుట్ ఆఫ్ 38,26 క్వాలిఫై అయ్యారు కదా, దీంట్లో 18,922 మాత్రమే చేసుకున్నారు. సో కొంతమంది టాప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎయిమ్స్ వీటికి వెళ్ళిండొచ్చు. 5,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే ఉండొచ్చు, తెలంగాణలోకి రాకుండా. ఓకే, సో తర్వాత లాస్ట్ ఇయర్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 16,000 అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈసారి 18,000 జరిగాయి. చూడండి, కాంపిటీషన్ ఈసారి తక్కువ ఉంది. ఎందుకంటే పోయినసారి క్వాలిఫై అయినటువంటి పీపుల్ 41,000 ఉంటే ఈసారి 38,000 ఉన్నారు. సో ఆ 41,000 నుంచి 16,000 మాత్రమే అప్లై చేసుకున్నారు కౌన్సిలింగ్ కి. కానీ ఇక్కడ 38,000 నుంచి 18,000 అప్లై చేసుకున్నారు. అంటే పోయినసారి కన్నా రిజిస్ట్రేషన్ చూస్తే ఒక 2,026 అప్లికేషన్స్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. ఓకే, సో చూడండి, అది కాంపిటీషన్ ఉందా, ఇది కాంపిటీషన్ ఉందా. సో కాంపిటీషన్ విషయానికి వస్తే మనము వెనకాల ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు. 213 మార్కులు ఆ పై వచ్చి జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కాంపిటీషన్ కాదు సీట్ వచ్చే పిల్లలకి. సో ఎవరైతే 10,000 ర్యాంకు లోపల ఉన్నారో వాళ్ళే ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. అంతే కదా. సో లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఎటు కాంపిటీషన్ కాదు. కొంతమంది ఎగ్జామే రాయలేదు, ఫస్ట్ అప్లై చేసుకున్నారు. May 3rd ఉన్నటువంటి ఎగ్జామ్ కి, June 21st జరిగినటువంటి ఎగ్జామ్ కి ఎగ్జామ్ రాయడంలోనే వేరియేషన్ ఉంది. సో క్వాలిఫైయింగ్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ అయ్యారు. కొంతమంది ఎగ్జామే రాయలేదు. ఇలా జరిగిందనమాట. సో మీరే అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా అంటే. ఇక పూర్తిగా కేటగిరీ వైజ్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటుంది అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదంతా కేటగిరీ వైజ్ మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని బట్టి వాళ్ళ కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు కొంత క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. SC ST
టాపర్స్ ఉంటారు, వాళ్ళలో కూడా వాళ్ళు ఎంఆర్సి సీట్స్ తీసుకుంటారు. సో అవి కొంత పెరుగుతాయి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా సీట్ కట్ ఆఫ్ అనేది ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఓకే, సో ఓన్లీ రిజర్వేషన్ మెరిటే కాదు, తర్వాత ఎంఆర్సీ కన్వర్షన్ కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట. సో కాబట్టి ఓపెన్ లో అయితే ఆల్మోస్ట్ టక్కుమని చెప్పేయచ్చు, కానీ మిగతా కేటగిరీలో చెప్పాలంటే కొద్దిగా టఫ్ గానే ఉంటుంది అనమాట. ఈ కేటగిరీలో ఎంత మంది ఉన్నారు అనే దాన్ని బట్టి మీకు సీట్ ఎక్కడి వరకు ఆగుతుంది అనేది కూడా ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, సో సీట్స్ మనకి ఎంత వరకు వచ్చాయి, ఈసారి ఎంతమంది ఉన్నారు ఆ కేటగిరీలో, సో దట్ ఎంత వరకు రావచ్చు అనేది ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తే కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఒక క్లారిటీ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సర్టిఫికెట్స్ సరిగా అప్లోడ్ చేయకుండా ఇదే ఏమైనా ఉంటే ఈ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇంకా ఇప్పుడైన దానికన్నా కూడా కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఏదైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే మనకు వచ్చినటువంటి ఈసారి అప్లికేషన్లు క్లోజ్ అయ్యేటప్పటికి 18,900 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 10,000 వరకు సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ సీట్లు కేటగిరీ ఏ అయితేనేమి అన్ని కూడా కలిపి తెలంగాణలో. ఓకే, సో ఇది ఏ కేటగిరీ ఎంత మంది వచ్చారు అనేది. సో సి కేటగిరీకి మనం ఎందుకు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో ఎంత పర్సెంటేజ్ బి కేటగిరీలో ఉంటుందంటే 85% సీట్స్ లోకల్ కి కేటాయిస్తారు. లోకల్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు 9th 10th 11th 12th చదివి ఉండాలి తెలంగాణలో. సో 15% వచ్చేసి నాన్ లోకల్, ఏపీ కానీ ఇతర రాష్ట్రాల్లో నుంచి దేశంలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా 15% కి ఇది ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. నిన్న వీడియోలో చెప్పాను లాస్ట్ ఇయర్ ఎంతమంది మనకి అప్లై చేశారు ఏంటి అనేది. సో లోకల్ వాళ్ళు బి కేటగిరీలో 5,49,376 ర్యాంక్ వరకు 2025 లో బి క్యాట్ లో సీట్ వచ్చింది. సో అదే విధంగా నాన్ లోకల్ వాళ్ళకి బి క్యాట్ లో 2,44,000 వరకు వచ్చింది. ఇక ఎన్ఆర్ఐ కోటా సి క్యాట్ లో 13,19,000 వరకు సీట్ అనేది వచ్చింది అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ డేటాను బట్టి మనకి ఆల్మోస్ట్ అంతవరకు కూడా రావచ్చు, ఇంకొంచెం పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఏ కేటగిరీలో సీట్స్ అనేది కొద్దిగా ర్యాంక్ పెరుగుతుంది, దాని తర్వాతనే బి కేటగిరీకి వస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఇంకా సీట్ మ్యాట్రిక్స్ రాలేదు. సో సీట్స్ ఎన్ని ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా ఏంటి అనేది ఇంకా తెలియదు అనమాట. వెబ్సైట్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ వెళ్లే ముందుకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తాము అని ఇచ్చారనమాట. ఓకే, ఇది మనకి నీట్ తెలంగాణలో కేటగిరీ ఏ అండ్ బి కేటగిరీలకు సంబంధించినటువంటి సమాచారం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా నీట్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా. సో తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది చూడండి. సో ఎడ్యుకేషన్ కి సంబంధించి